హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మేము ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్ విజిట్ చేస్తున్నాము. సో మా ఇంటి నుంచి 28 కిలోమీటర్స్ ఉంది. సో ఈరోజు సండే మార్నింగ్ ఇప్పుడు 8 o'clock అవుతుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ మీరు ఎలాగా రీచ్ అవ్వాలి, ఏమేమి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్టే ట్యూన్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కి ఇప్పుడైతే రీచ్ అయిపోయాము. సో ఇది ఎంట్రన్స్ ఇక్కడ. సో ఇక్కడ ఏదో బయట ఈవెంట్ జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్. సో వెహికల్ ఎంట్రన్స్ అయితే లెఫ్ట్ లో ఉంది. సో ఈ రేలో ఇన్ కేస్ మీరు కార్లో కానీ బైక్ లో కానీ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్. సో అక్కడైతే లెఫ్ట్ సైడ్ కి ఫస్ట్ వెళ్ళినప్పుడు పార్కింగ్ ఫీజ్ కలెక్ట్ చేసుకున్నారు, జస్ట్ 20 రూపీస్. అండ్ అది టికెట్ తీసుకున్నాక టోకెన్ తీసుకున్నాక లోపలికి ఎంటర్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఏరియా పక్కనే గురుపాదక వనం అని ఉంటుంది. సో ఇది ఎందుకు ఆ పేరు వచ్చిందంటే అది పాదం షేప్లో ఉంటుంది. దాని చుట్టూ సీటింగ్ ఏరియా ఉంటుంది అనమాట. సో అక్కడైతే 3,000 to 5,000 పీపుల్ వరకు అకామిడేట్ చేయడానికి ఉంటుందంట చెప్పారు. సో ఇదంతా పార్కింగ్ ఏరియా, కొంచెం స్పేషియస్గానే ఉంది. బట్ ఐ థింక్ వీకెండ్ అవ్వడం వల్ల లిటిల్ క్రౌడెడ్ ఉంది. సో వన్స్ మీరు కార్ పార్క్ చేసేసాక స్ట్రైట్గా వెళ్తే అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ డెస్క్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ డెస్క్ ఇక్కడ మీకు కనిపించినట్టు. సో అక్కడ మీకు వాళ్ళు మ్యాప్ ఇస్తారు. అండ్ ఆల్సో ఒకవేళ మీరు బస్లో ట్రావెల్ చేసుకోవాలంటే వాళ్ళు మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఆ క్యూఆర్ కోడ్ తీసుకొని విశాల కెఫే అని ఒక పాయింట్ ఉంటుంది, వాళ్ళు చెప్తారు మీకు. అక్కడికి వెళ్తే మీరు బస్సెస్ అనేవి ఎవ్రీ 30 minutes అండ్ ఎవ్రీ 40 minutes ఐ థింక్ అవైలబుల్గా ఉంటాయి. సో అక్కడి నుంచి వాళ్ళు బస్లో ఒక గైడ్ కూడా వస్తారు. సో ఆ గైడ్ మొత్తం అంతా ఆ క్యాంపస్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ ఏముంటుంది. సో ఇక్కడ గురుకుల్ ఎంట్రన్స్ మీరు ఇప్పుడు చూసింది. సో గురుకుల్ లోపలైతే ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట, అందుకని నేను చేయలేకపోయాను. సో దాని తర్వాత గురుకుల్ అయిపోయాక గోశాలకి తీసుకెళ్తారు. సో గోశాలలో చాలా నెంబర్ ఆఫ్ కౌస్ అవైలబుల్గా ఉంటాయి. వాటిని మనం అక్కడ ఫీడ్ చేయొచ్చు. సో ఫీడ్ చేయడానికి వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఒక చిన్న స్టాల్ ఉంటుంది. వాళ్ళని అడిగితే వాళ్ళే మనకి ఫీడింగ్కి సంబంధించినవి ఇస్తారనమాట. సో మనకి కావాలంటే మనం డొనేట్ చేయొచ్చు మనీ. సో యాక్చువల్లీ అయితే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, బట్ మీకు ఎంత కావాలన్నా అది అక్కడ ఇవ్వచ్చు అనమాట. సో దాని తర్వాత మా హస్బెండ్ ఫీడ్ చేస్తున్నాను, నేను కూడా ఫీడ్ చేశాను. సో అది అయిపోయాక స్ట్రైట్ ఇదే వేలో మనము వెళ్ళినట్టయితే ద అదర్ ఎండ్లో ఒక చిన్న కెఫే ఉంటుంది. సో ఆ కెఫేలో అయితే మీకు డిఫరెంట్ మిల్క్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి కౌస్ ఏదైతే ఇస్తాయో మిల్క్, వాటికి సంబంధించి మీకు కావాలంటే తీసుకోవచ్చు. సో దాని తర్వాత విశాలాక్షప్ప మండపం ఇక్కడ ఉంటుంది అనమాట. సో దీని లోపల మీకు మెడిటేషన్కి సంబంధించిన చాలా ప్లేస్ ఉంటుంది. సో ఎవరైతే మెడిటేషన్కి ఇంట్రెస్టెడో వాళ్ళు దే కెన్ స్పెండ్ టైం అనమాట ఇక్కడ కూర్చొని. దే కెన్ మెడిటేట్ అండ్ దే కెన్ జస్ట్ క్వైట్లీ రిలాక్స్ ఫర్ సమ్ టైం. సో విశాలాక్ష మండప్కి రాకముందే మా బస్ అయితే ఇంకొక ప్లేస్లో స్టాప్ చేశారు. అక్కడ ఏంటంటే నార్మల్గా ఒక రూమ్ ఉంటుంది, దానిలో ఒక 20 to 30 members మనకి మెడిటేషన్ ఎలా చేయాలి, వాళ్ళ ప్రాసెస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో అది ఎక్స్ప్లెయిన్ చేశాక సో అక్కడ మనల్ని బస్ డ్రాప్ చేస్తుంది. సో డ్రాప్ చేశాక దాని తర్వాత వాళ్ళు మనకి రూట్ చెప్తారు, విశాలాక్ష మండపం ఎటు ఉంటుందో అటు వెళ్ళాక మేము దాని తర్వాత అక్కడ ఆల్రెడీ 1:30 టైం అయింది. సో అందుకని అన్నప్రసాదానికి కూడా మేము అక్కడి నుంచి డైరెక్ట్గా బై వాకే వెళ్ళాము. సో ఇది ఇక్కడ ఆల్రెడీ జగన్నాథ్ పూరి రథయాత్ర జరుగుతుంది కాబట్టి అక్కడ చిన్న డెకరేషన్ అది చేశారు. సో ఈ ఒక్క ఫుడ్ సెషన్ దగ్గర మాత్రం, అన్నప్రసాదం దగ్గర మాత్రం కొంచెం క్రౌడ్ అనేది మేనేజ్ అవ్వలేదు అనమాట, ఎందుకంటే లైన్స్ ప్రాపర్గా లేవు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. సో అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు వీకెండ్స్ వెళ్ళినట్టయితే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా మీరు